అయితే ఇవాళ ఎక్కడ చూసినా ఎల్పిజి సిలిండర్ల కొరత అదే వినిపిస్తుంది అన్నట్టు. ఎక్కడ చూసినా ఎల్పిజి సిలిండర్ల లైన్ కానీ, ఎల్పిజి సిలిండర్ల కోసం బారులు తీరిన జనం కానీ, ఎక్కడ చూసినా దేశం అంతటా అదే సమస్య వినిపిస్తుంది మనకు. అయితే ఒక 4 రోజుల క్రితంతో పోలిస్తే ఇవాళ ఎంతో కొంత సమస్య మెరుగుపడిందని, అంటే మెరుగైందని మనం భావించవచ్చు. ఎందుకంటే మొన్నటితో పోలిస్తే ఇప్పుడు శివాలిక్ కానీ ఎల్పిజి నౌక ఇవాళనే చేరుకుంది. ఇంకొకటి నందాదేవి అనే మరొక ఎల్పిజి క్యారియర్ రేపటిలోగా మన దేశానికి చేరుకోనుంది. ఇంకొకటి మన జగ్లాడ్కి అనే చమురు నౌక కూడా త్వరలోనే మన దేశానికి చేరుకుంటుంది. ఇలాంటివి ఎన్నో నౌకలు ఉన్నాయి ఇంకా మన దేశానికి, అంటే ఆంధ్రవేలు ఉన్నాయి అన్నట్టు ఇక కొన్ని. ఇంకొకటి ఏంటంటే హార్ముజ్ జలసంధిలో మన దేశానికి వచ్చే అంటే చమురు నౌకలు కానీ, ఎల్పిజి నౌకలు కానీ, మరి ఏదైనా నౌకలు కానీ, అంటే మన దేశానికి సంబంధించిన నౌకలకు రక్షణ కోసం మన నావికా దళానికి చెందిన కొన్ని యుద్ధ నౌకలు మన నౌకలకు రక్షణగా మోహరిస్తున్నాయి.